వెల్కమ్ టు శైలజ స్కిల్స్. ఆదొండకాయ కూరని కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా తినాల్సిందే. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆదొండకాయలకే మరో పేరు గోవింద ఫలాలు. ఆదొండకాయలు తెలంగాణ ప్రాంతంలోని అడవులలో, కంచెలలో విరివిగా దొరుకుతాయి. వీటిని ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారు, గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇవి నిమ్మకాయంత సైజు ఉంటాయి. వీటిని కూరగా వండుకొని తింటారు. ఆదొండకాయల కూర ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కళ్ళ ఆరోగ్యానికి, వాత దొండకాయ. కఫ దోషాలకి ఔషధంలా పనిచేస్తుంది. ఆదొండకాయలలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల శరీర బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. సంవత్సరంలో ఒకసారి ఉండే ఈ కాయలు ఏప్రిల్ నుండి జూన్ మధ్యలో లభిస్తాయి. ఆదొండకాయలలో ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది ఆదొండకాయ చెట్టు మొదలు. ముళ్ళు ఉంటాయి. ఇది తీగ మొక్క. ఆదొండకాయలు ఉదరంలో క్రిములను నశింపజేసి గుండెకి బలాన్ని చేకూరుస్తాయి. ఆదొండకాయలు దొండకాయల్లా కాకుండా గట్టిగా, గుండ్రంగా ఉంటాయి. ఆదొండకాయల్ని శుభ్రంగా కడిగి కోసిపెట్టుకోవాలి. ఆదొండకాయ తీగ మొక్క ఆకులని పశువులు, మేకలు ఇష్టంగా తింటాయి. ఆదొండకాయలు పండితే ముదురు రక్తవర్ణంలో ఉంటాయి. నేను వీటిని తెంపిన 4 రోజుల తరువాత వండుతున్నా. అందుకే కొంచెం ఎర్రగా అయినవి కొన్ని. ఆయిటికి ముందు ఒక్కసారైనా ఆదొండకాయ కూర తినాలి అంటారు. ఆయిటికి అంటే వ్యవసాయ పనులు మొదలు పెట్టడానికి ముందు అని అర్థం. కోసిన ముక్కలని నీటిలో వేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి. స్టవ్ వెలిగించి కోసిన ముక్కలని ఉడికించుకోవాలి. 5-10 నిమిషాల పాటు ఉంచితే ఉడుకుతాయి. ఇవి ఉడికే లోపల కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఉడికినవా లేదా అనేది ఒకసారి గరిటెతో నొక్కి చూస్తే తెలుస్తుంది. ఉడికినాక కాస్త చల్లారనివ్వాలి. పల్లీలు వేసి కాస్త వేగాక నువ్వులు వేసి మూత పెట్టి చిటపట శబ్దం రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. ఉడికిన ముక్కలలో నీటిని వంపేసి చల్లని నీరు పోసుకొని గింజలను తీసివేయాలి. ఆదొండకాయ యొక్క వేళ్ళని మెత్తగా దంచి సెగగడ్డలు తగ్గడానికి వాపులకు ఈ పేస్టును పెట్టి కట్టుకడతారు. ఈ తీగ యొక్క ఆకులని మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. మీరు వాడాలనుకుంటే ఒకసారి ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి వాడండి. పల్లీలు, నువ్వులు చల్లారాక పొడి చేసుకోవాలి. మీకోసం ఒక చిట్కా. పొడి మిక్సీకి అతుక్కుపోయినట్టు రాకూడదంటే మిక్సీని ఆపుకుంటూ తిప్పాలి. అలా అయితే పొడిలా వస్తుంది. నానబెట్టిన చింతపండు నుండి పిప్పిని వేరు చేసి పులుసును తీయాలి. సరిపడా నీళ్లు పోసుకోవాలి.
స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర మెంతుల పిండి, పసుపు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక గింజలు తీసివేసిన ఆదొండకాయ ముక్కలని వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఆదొండకాయ ముక్కలు వేగినాక పులుసు పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలిపి పులుసు మరుగుతుంటే పల్లీలు నువ్వుల మిశ్రమాన్ని వేయాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కొబ్బరి పొడి, ఒక స్పూన్ చక్కెర లేదా బెల్లం, చిటికెడు ఇంట్లో తయారు చేసిన మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర యొక్క రుచి మాత్రం అదిరిపోయింది. మీరు చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.